డిగ్రీ చదువుతున్న చంద్రిక, హరిత అనే అక్క చెల్లెళ్ళు కాలేజ్ నుండి ఇంటికెళ్తుంటే రోడ్డు మీద వాళ్ల తల్లి శ్యామల ఏడుస్తూ పొలం వైపు వెళ్తూ ఉంటుంది. అక్క చెల్లెళ్ళు కంగారు పడ్డారు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏం జరిగింది? నాన్న పొలం నుండి రాలేదా? లేదు తల్లి, పొలం దగ్గర సర్పంచ్ మనుషులతో గొడవ పడుతున్నాడు అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకొని, ఏంటమ్మా నువ్వు చెప్పేది? సర్పంచ్ మనుషులతో నాన్న గొడవ పడుతున్నాడా? ఎందుకు? అసలు పొలం దగ్గర ఏం జరుగుతుంది? అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు చంద్రిక. సాయం కోసం ఎవరైనా వస్తారోనని పొలం నుండి పరుగునొచ్చాను. ఎవరిని పిలిచినా సర్పంచ్ కదా, మేము చెయ్యలేమని తప్పుకుంటున్నారు తల్లి. అందుకే తిరిగి మళ్ళీ మీ నాన్న దగ్గరికి వెళ్తున్నాను అని శ్యామల అక్కడి నుండి పరిగెడుతూ ఉంటుంది. తల్లి వెనకాలే అక్క చెల్లెళ్ళు పరిగెడుతుంటారు. ముగ్గురూ కలిసి పొలం దగ్గరికి ఆయాసపడుతూ వచ్చారు. పొలం దగ్గర సర్పంచ్ మనుషులైన రంగయ్య, భీమయ్యతో శ్యామల భర్త చిన్నయ్య గొడవ పడుతుంటాడు. ముగ్గురూ వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లని అడ్డుకుంటారు. రంగయ్య బాబాయ్, ఎందుకు నాన్ననలా కొడుతున్నారు? ఇట్ట చూడు తల్లి, మీ నాన్న పొలం పక్కన సర్పంచ్ పొలం ఉంది. ఆయన ఈ పొలాన్ని డబ్బులిచ్చి కొంటానని చెప్తుంటే మీ నాన్న వినట్లేదు తల్లి. కనీసం మీరైనా అతనికి చెప్పి ఒప్పించండి. ప్రాణాలతో ఉంటాడు. లేదంటే మా చేతిలోనే మేము కొట్టే కర్ర దెబ్బలకు తట్టుకోలేక చచ్చిపోతాడు. అంత పని మాత్రం చేయకండి బాబాయ్, నేను నాన్నతో మాట్లాడతాను. అవును బాబాయ్, మేము నాన్నని ఇంటికి తీసుకెళ్లి విషయం తెలుసుకొని అన్ని విధాలా సర్ది చెప్తాం. ఇప్పుడు వదిలేయండి బాబాయ్ అని అక్క చెల్లెళ్ళు బ్రతిమాలుతుంటే చిన్నయ్య కోపంగా, అమ్మాయిలు, మీరాళ్ళని బతిమాలొద్దు. ఏం చేస్తారో చూద్దాం. ఏది ఏమైనా మన పొలం సర్పంచ్ పొలంలో కాలిపోయేదే లేదు. అందుకు నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే సస్తావు. తర్వాత నీ ఇష్టం. నువ్వు చచ్చిపోతే నీ భార్య బిడ్డలు ఎట్టా బతుకుతారు? ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించవా? రాజయ్య, ఎన్ని మాటలు చెప్పినా నేను భయపడను. నా పొలాన్నివ్వను. అమ్మాయిలు, అన్ని ఇంటికి తీసుకెళ్లి అన్ని విధాలా సర్ది చెప్పండి. ఎళ్ళండి అని పొలం నుండి రాజయ్య, భీమయ్య వెళ్ళిపోతారు. చిన్నయ్యని తీసుకుని ముగ్గురు కలిసి ఆ పొలం గట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు నాన్న, పొలం దగ్గర గొడవేంటి? మన పొలాన్ని తక్కువ ధరకి అమ్ముకోమని సర్పంచ్ ఒత్తిడి తీసుకొస్తున్నాడమ్మా. ఎందుకు నాన్నా? తన 10 ఎకరాల పొలం పక్కన మన 6 ఎకరం పొలం ఉండటం అతనికి ఇష్టం లేదు. మన పొలాన్ని కూడా తన పొలంలో కలుపుకోవాలని ఇదంతా చేస్తున్నాడు. భయపడకు నాన్నా, మనం వెళ్లి సర్పంచ్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దాం. అవును నాన్నా, పోలీస్ వాళ్లు మనకు న్యాయం చేస్తారు అని చెప్పగానే చిన్నయ్యకి నిజమే అనిపించింది. కూతుళ్లతో మాట్లాడుకుంటూ చీకటి పడుతుండగా ఇంటికొచ్చారు. శ్యామల స్విచ్ వేసింది. లైట్ రాలేదు. చుట్టూ కరెంటుండి తమకి మాత్రం లేకపోవడంతో సర్పంచ్ చేసిన పని అని అర్థం చేసుకుని దీపం పెట్టుకుంటారు. మట్టిపొయ్యి మీద శ్యామల వంట చేస్తూ ఉంటుంది. అక్క చెల్లెళ్ళు తమ తండ్రిని ఓదారుస్తుంటారు. అరగంట తరువాత దీపం వెలుగులో అందరూ అన్నం తింటారు. మరుసటి రోజు తండ్రి చిన్నయ్యని తీసుకుని చంద్రిక పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ ఎస్ఐ కిషోర్కి అన్ని వివరంగా చెప్పి సర్పంచ్ మీద ఫిర్యాదు చేస్తుంది. ఎస్ఐ కిషోర్ సర్పంచ్తో ఫోన్లో 10 నిమిషాలు మాట్లాడి, అవునా సర్పంచ్ గారు, అంత పని చేశాడా? వీడికి లాఠీ దెబ్బలేంటో చూపిస్తాను అని ఫోన్ పెట్టేసి చిన్నయ్యని లాకప్లో వేశాడు. ఇదేంటి సార్, మా నాన్నని లాకప్లో వేశారు? తన పొలాన్ని కొంచెం కొంచెం మీ నాన్న ఆక్రమించుకుంటున్నాడని సర్పంచ్ నిన్ననే ఫిర్యాదు చేశాడు. నిన్న వెతికాం, దొరకలేదు మీ నాన్న. ఇప్పుడు దొరికాడు, అందుకే లాకప్లో వేశాను. వెళ్ళి ఈ లాయర్ని కలిస్తే బెయిల్ ఇస్తాడు. వెళ్ళి కలువు అని చంద్రికకి ఒక విజిటింగ్ కార్డు ఇస్తాడు. చంద్రిక ఆ కార్డు పట్టుకుని చూస్తూ ఉంటుంది. చంద్రికకి అంతా అయోమయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. బాధగా ఇంటికొచ్చింది. జరిగింది చెప్పింది. శ్యామల భయపడింది. ఇప్పుడేం చేద్దామక్కా? లాయర్ దగ్గరికి వెళ్ళాలి చెల్లి అని అక్క చెల్లెళ్ళు కలిసి తల్లి శ్యామలతో కలిసి లాయర్ సుధాకర్ దగ్గరికొచ్చారు. అతనితో వివరంగా జరిగిందంతా చెప్పారు. మొత్తం 50,000 అవుతుంది. వెళ్ళి డబ్బు రెడీ చేసుకోండి, వెళ్ళండి అని చెప్పడంతో బాధగా తల్లిని తీసుకుని అక్క చెల్లెళ్ళు ఇంటికొచ్చారు. శ్యామల పొలం కాగితాలని కూతుళ్లకిచ్చింది. తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావాలా అమ్మా?
ఏ తాకట్టు పెట్టద్దు తల్లి. ఈ కాగితాలు తీసుకుని సర్పంచ్ దగ్గరికెళ్ళి అతనికిచ్చేసి మీ నాన్నని ఇంటికి క్షేమంగా పంపించమని చెప్పండి చాలు. మీ నాన్నొచ్చిన తరువాత మనం ఈ ఇంటిని కూడా అమ్మేసి మరో ఊరికి వెళ్ళిపోదాం. అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఏదోలా బ్రతకొచ్చు అని తల్లి చెప్పిన మాట విని అక్క చెల్లెళ్ళు ఆ కాగితాలు తీసుకొని సర్పంచ్ ఇంటికొచ్చారు. సర్పంచ్ ఆ కాగితాలు తీసుకొని, ఈ పని ముందే చేస్తుంటే ఇంత దారుణం జరిగేది కాదు కదా. వెళ్ళండి, మీ నాన్న మీ ఇంటికి క్షేమంగా వస్తాడు అని చెప్పి లోపలికెళ్ళిపోతాడు. అక్క చెల్లెళ్ళు ఇంటికొస్తారు. చీకటి పడుతుండ చిన్నయ్య ఇంటికొచ్చాడు. లైటొచ్చింది. శ్యామల చేసిన వంట తిని అందరూ ప్రశాంతంగా పడుకున్నారు. మరుసటి రోజున, అమ్మా, నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. నేను లాయర్ అవ్వాలనుకుంటున్నాను నాన్నా. మంచి నిర్ణయం తీసుకున్నారు తల్లులు. నేను మీతో మాట్లాడాలనుకున్నాను. పెద్ద కూతురు పోలీస్ ఆఫీసర్, చిన్న కూతురు లాయర్. పోలీస్ లాయర్ కలిస్తే నిజమైన న్యాయం గెలుస్తుంది. ఎంత కష్టమైనా సరే తల్లులు, మీరిద్దరూ బాగా చదివి ఒకరు పోలీసు ఇంకొకరు లాయరు కావాలి. ఖచ్చితంగా నాన్నా, మనకి జరిగిన అన్యాయం మరెవరికి జరగకుండా చూస్తాను అని అక్క చెల్లెళ్ళు నిర్ణయించుకొని తల్లిదండ్రుల్ని వదిలి పట్నం పోతారు. ఒక గదిని అద్దెకి తీసుకుని ఉంటారు. పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో చంద్రిక చేరుతుంది. లా కాలేజ్లో హరిత జాయిన్ అవుతుంది. చంద్రిక మార్నింగ్ ఈవినింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. హరిత లా బుక్స్ చదువుతూ సెక్షన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఊళ్ళో ఉన్న చిన్నయ్య, శ్యామల దంపతులు కూలి పనులు చేసుకుంటూ కూతుళ్లకి డబ్బులు పంపిస్తూ ఉంటారు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తుంటాయి. ఓ రోజున రంగయ్య చిన్నయ్య ఇంటికొచ్చాడు. ఏరా చిన్నయ్య, కూలి పనులు చేసుకుంటూ వచ్చే డబ్బుతో నీ పెద్ద కూతురు చంద్రికని ఎలా పోలీస్ని చేస్తావు చెప్పు. చిన్న కూతురు హరితని లాయర్నిలా చేస్తావు. నా ఒంట్లో రక్తం పూర్తిగా పోయేంత వరకు కట్టపడతాను. ఎట్టాగైనా నా కూతుళ్ళని పోలీసుని, లాయర్ని చేసి చూపిస్తాను. తినడానికి తిండి సరిగ్గా లేదు గాని కూతుళ్ళని పోలీసు, లాయరు చేస్తాడంట. ఖచ్చితంగా చేస్తాను రంగయ్య. నీకు బుద్ధి కూడా చెప్పిస్తాను. అప్పుడు నువ్వే మా ఇద్దరు కూతుళ్ళు గొప్పవాళ్ళు అంటావు, మెచ్చుకుంటావు. ఒరే పిచ్చోడా, ఎదిగిన ఆడపిల్లలకి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి గాని ఇట్టా పోలీసు, లాయరు కావాలని కాదు. ఎంత హేళన చేస్తున్నారో అంతలా మెచ్చుకునే రోజొస్తుందిలే అని చెప్పడంతో రంగయ్య హేళనగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చిన్నయ్య, శ్యామల అతుకుల బట్టలు వేసుకుని కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవయ్యా, అమ్మాయిల నుండి ఫోన్ రాక 10 రోజులైంది. మనం పట్నం వెళ్ళి అమ్మాయిల్ని చూసొద్దామా? వద్దు శ్యామల, మనం ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండాలా. మన కూతుళ్ళు బాగా చదువుకొని పోలీసు, లాయరు అయ్యి మన ఇంటికి తిరిగి వస్తారు. మనం ఇక్కడే ఉండాలా. మనల్ని చూసి హేళన చేసినోళ్లకి సమాధానం చెప్పాలా అని మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో నుండి పోలీస్ డ్రెస్ వేసుకున్న చంద్రిక, లాయర్ డ్రెస్ వేసుకున్న హరిత దిగుతారు. చిన్నయ్య, శ్యామల తమ కూతుళ్ళని చూసి సంతోషిస్తారు. నాన్నా, నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాను. చెల్లి లాయర్ అయింది. చాలా సంతోషం తల్లి. పోలీసు, లాయరు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎంతో కష్టపడి చదివి ఒకరు పోలీసు, మరొకరు లాయరు అయ్యారు. మనల్ని చూసి హేళనగా నవ్వినోళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఊళ్ళోకి పదండి తల్లి. ఇప్పుడు ఊళ్ళోకెందుకు చెప్పండి? మనల్ని చూసి నవ్వినోళ్ళకి సమాధానం చెప్పాలి కదా శ్యామల. నాన్న, నాకు ఈ ఊరి పోలీస్ స్టేషన్లోనే పోస్టింగ్ ఇచ్చారు. నిజమా తల్లి? అయితే మన పొలం మనకు తిరిగి వస్తుందని నమ్మకం కలిగింది. తన ఇద్దరు కూతుళ్ళని తీసుకుని ఊరంతా నడుస్తూ ముందుకెళ్తుంటాడు. ఊరంతా అయోమయంగా చూస్తున్నారు. ఎవ్వరూ భయపడకండి. మనూరికి మంచి రోజులొచ్చాయి. నా పెద్ద కూతురు పోలీస్ ఆఫీసర్ అయి మనూరికే వచ్చింది. ఇంకా నా చిన్న కూతురు లాయర్ చదివి టౌన్లో ఉన్న కోర్టుకొచ్చింది. సమస్య ఏదైనా ఎవ్వరితోనైనా సరే నా పోలీసు కూతురుకి చెప్పండి, అన్నీ చూసుకుంటుంది. పోయిన వాటిని తిరిగి తెప్పిస్తుంది, ఇప్పిస్తుంది. మా నాన్న చెప్పేది నిజం. ఎవరికి ఎలాంటి సమస్యున్నా పోలీస్ స్టేషన్కొచ్చి చెప్పండి, న్యాయం జరుగుతుంది అని చెప్తూ పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు. న్యాయంగా ఇద్దరూ పోరాటం చెయ్యాలి తల్లి అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతాడు. అక్క చెల్లెళ్ళిద్దరూ తమకు అన్యాయం జరిగిందని వచ్చిన వాళ్లకి న్యాయం చేస్తారు.
చంద్రిక వెళ్లి సర్పంచ్తో మాట్లాడి తమ పొలం కాగితాలు తీసుకొచ్చి ఇచ్చింది. వాటిని చూసి చిన్నయ్య దంపతులు చాలా సంతోషిస్తారు. సూరయ్యపాలెం అనే చిన్న పల్లెటూళ్ళలో సుధాకర్, సుశీల అనే ఇద్దరు భార్యాభర్తలుండేవారు. వీరికి చంద్రిక, హరిత అనే ఇద్దరు కూతుళ్లున్నారు. సుధాకర్, సుశీల రోజూ కూలిపనికి వెళ్లి వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుకుంటూ ఉంటారు. ఆ భార్యాభర్తలు ఎంతో కష్టపడుతూ వారి కూతుర్ల భవిష్యత్తు బాగుండాలని, వారి స్థాయి కాకపోయినా ఇద్దరు కూతుళ్లని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటూ ఉండేవారు. ఒకరోజు రాత్రి పడుకునే ముందు సుధాకర్ సుశీలతో, సుశీల, పిల్లల్ని మనం వ్యాన్ బడికి పంపుదామే. మనలాగా వాళ్ళు కూలీనాలి చేసుకోకుండా సూటు బూటు వేసుకొని కలెక్టర్లు అయిపోవాలి అని గర్వంగా చెప్పాడు. అందుకు సుశీల, వ్యాన్ బడి కంటే మన దగ్గర అంత డబ్బులెక్కడివండి, ఊళ్ళో బడికే పంపుదాం. సంపాదిస్తే ఆ వ్యవస్థ లేవే, శ్రమిద్దాం, ఒంట్లో ఓపికుందిగా అంటూ చెప్పాడు సుధాకర్. అందుకు సుశీల కూడా ఆలోచిస్తూ సరే అన్నట్టుగా తలూపింది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చంద్రిక నిద్రపోకుండా వాళ్ల మాటలు వింటూ ఉంది. హరిత మాత్రం చక్కగా గాఢ నిద్రలో ఉంది. సుధాకర్ ఇద్దరినీ ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. హరితకి తను ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నానని గర్వంగా ఉండేది. గవర్నమెంట్ స్కూల్కి వెళ్లే పిల్లలతో అస్సలు తిరగదు. కానీ చంద్రిక అలా కాదు, అందరితో కలిసి సరదాగా ఉండేది. అలా కొన్ని ఏళ్లు గడిచిపోయాక చంద్రిక, హరిత స్కూల్ చదువు అయిపోతుంది. సుధాకర్కి మెల్లిమెల్లిగా ఆరోగ్యం చెడిపోతూ ఉంది. ఇంతకు ముందులా కష్టపడలేకపోతున్నాడు. అది చూసిన సుశీల, అందుకే స్థాయికి తగ్గ పనులు చెయ్యాలి అనేది. అందరి ముందు గొప్ప కోసం పిల్లలిద్దరినీ ప్రైవేట్ స్కూల్లో చేర్చాం. ఇప్పుడు పిల్లలకి ఫీజు కట్టడం సంగతి దేవుడెరుగు. ఇంట్లో ఖర్చులకే దిక్కులేదు. ఇప్పుడు పిల్లల్ని పై చదువులు చదివించడం అయ్యే పనేనా? ఇద్దరినీ తలో పనికి తీసుకెళ్తాను అని అంటూ ఉంటే ఆ మాటలు హరిత విని, నేను పనికిరాను, నేను చదువుకుంటాను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు చంద్రిక ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకుని, అమ్మా, నేను పనికొస్తాను, చెల్లిని మాత్రం చదివిద్దాం అని చెప్పి చంద్రిక తన అమ్మను ఒప్పించింది. అప్పుడు హరిత సంతోషంగా వచ్చి తన అక్క చంద్రికని గట్టిగా కౌగిలించుకుంది. అలా ఏళ్లు గడిచిపోయిన తరువాత హరితని చంద్రిక పై చదువుల కోసం పట్నం పంపింది. హరితని బాగా చదివించాలంటే ఎక్కువ డబ్బు కావాలని చంద్రిక అదే ఊళ్ళో మిషన్ కుట్టే లత దగ్గరికి వెళ్ళి, అక్కా, నాక్కూడా బట్టలు కుట్టడం నేర్పిస్తావా? కావాలంటే నేర్పించినందుకు డబ్బు కూడా ఇస్తాను. అప్పుడు లత నవ్వి, సరే చంద్రిక, రేపటి నుండి రా నేర్పిస్తాను, డబ్బులేమొద్దులే అంది. అలా చంద్రిక రోజూ వెళ్లి లత దగ్గర చాలా త్వరగా బట్టలు కుట్టడం నేర్చుకుంది. చెల్లి కోసం చంద్రిక పడే కష్టం చూసి, నీలాంటి అక్క దొరకటం హరిత అదృష్టం చంద్రిక అని అంది. అందుకు చంద్రిక, అలా ఏం కాదక్కా, మనం వాళ్ల కోసం కాకపోతే ఇంకా ఎవరి కోసం బతకాలి చెప్పు? అయినా అది బాగా చదువుకొని మంచిగా బతికితే నాకంతే చాలు అని అంటుంది. అప్పుడు లత మనసులో, ఈ రోజుల్లో కూడా ఇంత మంచి అమ్మాయి ఉంటుందా అని అనుకుంటూ ఉంది. తరువాత కొద్ది రోజుల్లోనే చంద్రిక బట్టలు కుట్టడం నేర్చుకొని రోజూ పొలం పని చేసుకుంటూ రాత్రిపూట బట్టలు కుట్టుకుంటూ తన చెల్లిని చదివిస్తూ ఉంది. హరిత చదువు కూడా అయిపోయింది. సుధాకర్ సుశీలతో, హరితకి జాబ్ రాగానే చంద్రికకి పెళ్లి చేద్దాం. చంద్రిక ఇన్నాళ్ళు హరిత కోసం కష్టపడింది కదా. అవునండి, నేను అదే అనుకుంటున్నాను అని అనుకుని ఆ విషయం గురించి ఇంటికి పంతుల్ని పిలిపించి, పంతులు గారు, చంద్రికకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరే మంచి సంబంధం చూసి పెట్టాలి. సరైన సమయానికే పిలిచారు సుధాకర్ గారు. నిన్ననే ఒక గొప్పింటి సంబంధం వాళ్ళు ఆస్తులతో పనిలేదు, అమ్మాయి లక్ష్యంగా ఉంటే చాలని చెప్పారు అని పంతులు సుధాకర్కి ఒక అబ్బాయి ఫోటో చూపించాడు. ఆ అబ్బాయి నచ్చడంతో మరుసటి రోజే పెళ్లి చూపులు పెట్టుకున్నారు. అబ్బాయి చంద్రికతో పాటుగా చంద్రిక చెల్లి అయిన హరితని చూసి, అమ్మా, నాకు పెళ్లి కూతురు కంటే తన చెల్లి నచ్చింది. నేను హరితనే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో అక్కడున్న అందరూ ఆలోచనలో పడ్డారు. కాని చంద్రిక మాత్రం, అమ్మా, ఇంకేం ఆలోచిస్తున్నారమ్మా? చెల్లికి ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా చెప్పు? మీరేం ఆలోచించకుండా చెల్లికి పెళ్లి చేద్దాం అని చెప్పి అందరినీ ఒప్పించింది.
అలా పెళ్లికొడుకైన వేణుని పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళింది హరిత. అత్తగారిల్లు చాలా విశాలంగా ఉంది. చుట్టూ పని మనుషులు, కూర్చున్న చోటికే అన్నీ వచ్చేంత ఐశ్వర్యం ఉన్న ఇంట్లోకి కోడలిగా వెళ్ళింది. ఉన్నపలంగా తన దగ్గర అంత డబ్బు చూసుకొని హరితలో పొగరు, అహంకారం పెరిగిపోయాయి. మొదట్లో కనీసం రోజుకొక్కసారైనా కూడా హరిత తన అక్కతో ఫోన్లో మాట్లాడేది. కాని తరువాత పుట్టింటి వాళ్లని పూర్తిగా మర్చిపోయింది. అమ్మా చంద్రిక, హరితెందుకు అస్సలు మనకి ఫోన్ కూడా చెయ్యట్లేదు? అమ్మా, తనేదో పనిలో ఉన్నట్టుందిలే, తనే చేస్తుంది. హరిత అత్తింట్లో ఉన్న వాళ్లందరి మీద పెత్తనం చేయటం మొదలెట్టింది. ఒకరోజు హరిత గదిలోకి అత్త సూరమ్మ ఏదో పని మీద వచ్చింది. అప్పుడు హరిత, ఎవరినడిగినా రూంలోకొచ్చావు, ఇంకోసారి ఇలా వస్తే మర్యాదగా ఉండదు అని తిట్టి బయటికి పంపించేసింది. దాంతో అత్త సూరమ్మ ఏమీ మాట్లాడకుండా బయటకొచ్చింది. ఒకరోజు హరితని చూడడానికి చంద్రిక వచ్చింది. చంద్రిక వచ్చిన ఆనందం హరిత మొహంలో లేదు. ఎలా ఉన్నావే? నాకేం, బాగానే ఉన్నా. ఏమిలా వచ్చావు? చెప్పుంటే కారు పంపించేదాన్ని కదా. నువ్వింతవరకు కారు ఎక్కనే లేదుగా, కనీసం ఇప్పుడైనా ఎక్కేదానివి అంటూ హరిత నవ్వుతూ ఉంది. హరిత మాటలకి చంద్రిక బాధపడింది. అయినా హరిత ఏం పట్టించుకోకుండా ఏమైనా తింటావా అంటూ పనివాణ్ణి పిలిచి, సుబ్బయ్య, మా అక్క వచ్చింది, మంచిగా నాటుకోడి పులుసు, రొయ్యల వేపుడు చేసుకునిరా అంటూ చెప్పింది. అలాగే అమ్మగారు అని సుబ్బయ్య వెళ్ళిపోయాడు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటుంటే హరిత చంద్రికతో రొయ్యల వేపుడు వేస్తూ, నువ్వెప్పుడూ రొయ్యలు తినలేదు కదా, తిను, బావుంటాయి. కేజీ 1000 రూపాయలు. మేము 2 రోజులకొకసారి తింటాం తెలుసా అని గొప్పగా చెప్తూ ఉంది. అలా చంద్రిక మనసుని హరిత ప్రవర్తన చాలా బాధపెట్టింది. కాని ఒక్క మాట కూడా అనకుండా హరిత బాగుంటే అంతే చాలనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్నాళ్లకు హరిత కళ్ళు తిరిగి కింద పడిపోయింది. డాక్టర్ వచ్చి, హరిత, నీ కొంట్లో తెలియని రోగముంది. అది అంటురోగం. నిన్ను ముట్టుకున్న వాళ్లకి, నీకు దగ్గరలో ఉన్న వాళ్లకి అది అంటుకుంటుంది. డాక్టర్ చెప్పింది విని హరితకి ఏం చెయ్యాలో తెలియలేదు. సూరమ్మ, సూర్య హరితని పుట్టింటికి పంపించేశారు. హరిత పుట్టింటికొచ్చింది. ఏమైంది హరిత, ఒక్కదానివే వచ్చావు? అల్లుడు గారేరి? నాన్న, నాకు ఆరోగ్యం బాగోలేదు, నన్ను ముట్టుకోకూడదు, దగ్గరికి రాకూడదు, అందుకు నన్ను వాళ్ళు పంపించేశారు అని చెప్పడంతో అందరూ దిగులుగా హరితని చూస్తున్నారు. చేసేదేం లేక హరితకి చిన్న పాక వేసి అందులో ఉండమని చెప్తారు. అంత పెద్ద పెద్ద రూమ్లలో ఉన్న హరితకి ఒక్కసారిగా పాకలో ఉండాలంటే ఇబ్బందిగా ఉండేది. నిద్ర సరిగా పట్టేది కాదు. దోమలు కుడుతున్నాయి. చంద్రిక వచ్చి, ఇంట్లో ముగ్గురికే పూట గడవటం కష్టంగా ఉంది, ఇక నుండి అవసరాలకు నువ్వు సంపాదించుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు హరిత చంద్రికతో కలిసి పనికి వెళ్తుంది. ఎండలో కష్టపడి ఇంటికొస్తుంది. చంద్రిక బట్టలు కుడుతూ హరితతో, హరిత, బయట ఇల్లు చిమ్ము, నాకు పనుంది అంటూ చెప్పింది. చేసేదేం లేక హరిత ఇల్లు చిమ్మింది. బోరు దగ్గరికెళ్ళి నీళ్లు తీసుకురా. హరిత వెళ్లి ఇంట్లో నీటి తొట్టి నిండా నీళ్లు మోసుకొచ్చింది. అలా పనులన్నీ చంద్రిక హరితతో చేయించేది. 1 రోజులు అలా గడిచాయి. లావుగా ఉన్న హరిత సన్నగా అయిపోయింది. ఇన్ని రోజుల్లో హరితని చూడడం కోసం అత్త సూరమ్మ గాని, భర్త సూర్య గాని రాలేదు. ఇంట్లో వాళ్లు ఇంతకు ముందులా చూసుకోవటం లేదు. తన అహంకారం వల్లే దేవుడు తనకి శిక్ష వేశాడని తెలుసుకుని బాధపడుతూ, ఏడుస్తూ ఇంట్లో వాళ్లతో, మీ అందరినీ నేను బాగా ఇబ్బంది పెట్టాను. నా రోగం వల్ల నా భర్త కూడా నా కోసం రాలేదు. ఇంక నేనెవరి కోసం బ్రతకాలి? నేనెవరికీ కనిపించకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంటే చంద్రిక ఆపి, హరిత, నీకే రోగమూ లేదు. ఇదంతా మేమాడిన నాటకం. డబ్బుని చూసుకుని నీలో పెరిగిన అహంకారాన్ని పోగొట్టడానికే అందరం కలిసి ఈ నాటకం ఆడాం. డబ్బు శాశ్వతం కాదు, బంధాలే శాశ్వతం. ఇప్పటికైనా మంచిగా మారి అందరినీ ఒకేలా చూడు అంటూ చెప్తుంది. హరిత తన తప్పు తెలుసుకుని అందరితో మంచిగా ప్రవర్తించటం మొదలెడుతుంది.